కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, విధ్వంసకర పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకెళ్లాలని పార్టీ నేతలకు మిథున్ రెడ్డి భరోసానిచ్చారు. నెల్లూరులోని ఓ హోటల్లో వైసీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ అన్ని కమిటీలను సకాలంలో పూర్తి చేయాలని, నేతలకు సహకరించాలని సూచించారు. ప్రధానంగా పార్టీ కమిటీల ద్వారా పార్టీ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లా పార్టీ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల స్థాయి నేతలు పాల్గొన్నారు. సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేదానికి, అదేవిధంగా క్యాడర్కి అండగా ఉండే విధంగా అందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా మాట్లాడుకొని రాబో రోజుల్లో దానికి అనుగుణంగా పనిచేయాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఎంతో మంచిగా ప్రతి ఒక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చి ఇదో ఈ విధంగా అవుతా ఉంది, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పి ఎక్కడ కూడా ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా అందరికి కూడా అర్థమయ్యే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అందరికీ కూడా వివరిస్తూ ఉన్నారు. దానికి జవాబు చెప్పేది పోయి తెలుగుదేశం నాయకులు ఈరోజు ఆయన పైన దాడి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నుంచి కింద వరకు అందరూ కూడా ఆయన పైన వ్యక్తిగతంగా దూషణలు దిగుతున్నారు. ఆయన అడిగే ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పడం లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అదేవిధంగా హాస్పిటల్ నిర్మాణం చేసే దానికి డబ్బులు లేవంటూనే దుబారా ఖర్చులు పెడుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రే కాదు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్కి అందరు కూడా ఎక్కడ పోవాలన్నా హైదరాబాదు, శుక్రవారం హైదరాబాద్ పోవాలన్నా లేకపోతే తిరిగి రావాలన్నా కూడా ఈరోజు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లో తిరిగే పరిస్థితి, దుబారా ఖర్చులు పెడుతున్నారు. కానీ ఈరోజు నిజంగా ప్రజలకు ఉపయోగపడే వాటిపైన ఖర్చు చేసేదానికి ముందుకు రావడం లేదు. నిధులు లేవని చెప్తా ఉన్నారు. 3 లక్షల కోట్ల అప్పు చేశారు. 5 సంవత్సరాల్లో కరోనా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3,20,000 కోట్ల అప్పు చేస్తే, ప్రజలు ఖర్చు పెట్టేదానికి అప్పు చేస్తే 18 నెలల్లోనే ఈరోజు 3 లక్షల కోట్ల పైన అప్పు చేసి ఈరోజు ఎక్కడ కూడా పర్మనెంట్ నిర్మాణాలు ఈరోజు మెడికల్ కాలేజీలు ఆపేశారు. అదేవిధంగా రోడ్లు కూడా ఈరోజు అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది. ఇతరత్ర ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు నిలిపేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాయలసీమ కానీ, నెల్లూరు జిల్లా కానీ నీళ్ళు వచ్చే రాయలసీమ లిఫ్ట్ కూడా ఈరోజు స్వప్రయోజనాల కోసం పక్కన పడేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా తెలుగుదేశం నాయకులు ఎక్కడ కూడా ఈరోజు వాళ్ళు ఎక్కడ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి మాట్లాడితే ఆయన్ని తిట్టే పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడర్కి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేమందరూ కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా పోరాటం చేసి వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అధికార పక్షం బలంగా ఉందని చెప్పలేదు. నెల్లూరు జిల్లా ఇందులో మీ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంత బలోపేతంగా కనిపెట్టి, కానీ మీ క్యాడర్కి ఏం భరోసా ఇవ్వబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్ బలంగా ఉన్నారు. మీకు సీట్లు పక్కన పెడితే 40% ఓటుతో ఈరోజు బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం. 1 కోటి సంతకాలు ఈరోజు ఎక్కడ దేశంలో జరిగిన విధంగా 1 కోటి సంతకాలు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేయకూడదని చెప్పి ఇచ్చిన పిలుపుకి 1 కోటి సంతకాలు మేము కలెక్ట్ చేయడమే దానికి నిదర్శనము. ఈరోజు దేశవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు వచ్చింది. అదేవిధంగా టెండర్లు చంద్రబాబు నాయుడు గారు ఊరందరినీ పిలిచి టెండర్లు పిలిచినా కూడా ఒక్కటంటే ఒక టెండర్ కూడా పడలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బ్రహ్మాండంగా రీచ్ అయింది, ప్రజలకు రీచ్ అయింది.
అందరికి కూడా దేశవ్యాప్తంగా రీచ్ అయింది. ఇలాంటి అన్యాయాలకి ఎవరు కూడా సపోర్ట్ చేయరని చెప్పి కూడా అందరు కూడా బాగా రీచ్ అయింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ కాడర్ బలంగా ఉంది. ఈరోజు ఏ జిల్లాలో అయినా కానీ ఎక్కడైనా కానీ అన్ని చోట్ల ఈరోజు బలంగా ఉంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ కాడర్ గట్టిగా ఫైట్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్ఫ్యూజన్లో నెడుతున్నారు అనేది మాత్రం ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి ఏ రకంగా స్పందించారు? ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్గా చెప్పారు. సో అమరావతి గురించి మాకు ఎక్కడా డిస్ప్యూట్ లేదు. అమరావతి రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడారు. సార్ మా పార్టీ మాట్లాడింది అమరావతిలో రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడింది. ఈరోజు ఒక పబ్లిక్ మీటింగ్లో గత కొన్ని వారాల ముందు ఒక రైతు వచ్చి ఆయన బాధ అంతా కూడా వెళ్ళగక్కి అక్కడికక్కడే గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఈ రోజుకి ఇప్పటి వరకైనా వాళ్ళ కుటుంబానికి ఏమైనా భరోసా వచ్చిందా? ఆయన అడిగిన ప్రశ్నలకు ఎక్కడైనా జవాబు చెప్పారా? ఈరోజు ఆయనకే కాదు, ఆయన అడిగింది ఆయన సొంత కేసే కాదు, అందరు రైతుల తరఫున ఆయన మాట్లాడటం జరిగింది. ఈరోజు రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు 8వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం ఏర్పడినాక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటి వరకు రైతులకు ఏమన్నా మేలు చేస్తారా? నోటి మాటలు, ఏదో గాలి మాటలు. ఒకరోజు నాలెడ్జ్ సిటీ అంటారు, ఒకరోజు స్కిల్ సిటీ అంటారు, ఒకరోజు క్వాంటమ్ సిటీ అంటారు. రైతులకు ఎక్కడ న్యాయం జరిగింది? ఏదేదో నేను పెద్దవన్నీ కడతానంటున్నారు, కానీ లేఅవుట్లు వేసి వాళ్ళ భూమి ఎక్కడుందో కూడా చూపించలేని పరిస్థితి. చాలా మందికి భూమి కూడా చూపించడం లేదు ఈరోజు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అది ఖచ్చితంగా అన్యాయం జరుగుతూ ఉంది రైతులకు. అక్కడ వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తాం. 2020లో ఫ్లడ్స్ వచ్చాయి. సుమారు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది సార్. ఇక్కడ 100 కోట్ల మంది సంవత్సరాల నష్టం జరిగింది. 4 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఎక్కడ కూడా ఇరిగేషన్ పరంగా ఎక్కడ ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు, డ్యాముల పురోగతిలో ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ అని ఎవరు చెప్పారు? అధికార పార్టీ. నేను ఒక మాట చెప్తాను. ఇరిగేషన్ ఉన్నప్పుడు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.